హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు. ప్రార్థన దినం, ఉపవాస దినం, దేవుని సన్నిధి, పరిశుద్ధ సన్నిధి, ఉపవాస దినం, ప్రార్థనా దినం. ఈ సమయం వర్షిప్ నైట్. దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన రీతిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. వర్షిప్ నైట్ అనగా దేవుని సన్నిధి, మనల్ని మనం దేవునికి కనుపరుచుకోవడంలో మాసమంతట్లో దేవుడు తన కృపను, కనికరంను, క్షేమంను అనుగ్రహించి మరొక మాసంలో ప్రవేశింపచేశాడు. అందును బట్టి కూడా కృతజ్ఞతలు. మాసమంతట్లో దేవుని కృప, కాపుదల, క్షేమము, కనికరము, నడిపింపును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలను, పరిశుద్ధ సన్నిధి దేవుని మాటలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం తీద్దాం. నూతన నిబంధన గ్రంథం, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మనతో మాట్లాడు మాటలను మనల్ని మనం దేవునికి కనుపరుచుకుందాం. దేవుని మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ సమయం వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము గలతీ పత్రిక, మొదటి అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్తము ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు. తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని మహాకృప. దేవుడు మనతో మాట్లాడు మాటలు హృదయంలో ముద్రింపబడులాగున, అవి జీవితం గ్రహించగలుగునలాగున మన హృదయ దేవుని సన్నిధిలో రొమ్ములిద్దాం. దేవుని నామమును బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని తన జ్ఞానోపదేశంలో మనల్ని ముద్రించేలాగున సహాయం చేయనట్లు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయా బ్రహ్మ, గొప్ప కనికరంగాన్ని కృతజ్ఞతలు, స్తోత్రాలు. మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. నాయన, ఈ పరిశుద్ధ దినము, ఉపవాస దినం, శ్రేష్టమైన అనుభవం, ఆశీర్వాదము, నాయన ఆత్మ సంబంధమైన మేలు ఆశీర్వాదం పొందుకోవటానికి నీ కృపను అనుగ్రహించండి. ఆశ కలిగిన ప్రాణం, పరలోక ఆహారం, ఆశీర్వాదం పొందుకోవటానికి కృపనేయండి. తండ్రి, మీ సన్నిధి మాతో గురించి వాక్యము గ్రహించడానికి మీరు కృపని అనుగ్రహించండి. వాక్యం గ్రహించి నీ నామం మహింపరచడానికి మీ కృపను అనుగ్రహించండి. మాతో మీరు మాట్లాడండి. ఆశ కలిగిన ప్రాణం, పరలోక ఆహారం, ఆశీర్వాదం చేత, వాక్కు చేత, జ్ఞానోపదేశం చేత తృప్తిపరచండి. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మన హృదయాల్లో ముద్రింపబడి మనకు మేలు, ఆశీర్వాదము అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. దేవుని మహాకృపలో దేవుడు మనల్ని ఈ సమయం జ్ఞానోపదేశంలో ముద్రించాలని ఆశపడుతున్నాడు. కనుక అట్టి రీతిగా దేవుని మహాకృప తన్ను తాను అప్పగించుకొనెను. ఈ ఉపదేశంలో దేవుడు తన్ను తాను మన పాపముల కొరకు ఈ దుష్ట కాలములో అని రాయబడింది. ఈ వచనము మనం గాన జాగ్రత్తగా గ్రహించగలిగితే గాన దేవుని మహాకృప విమోచింపబడటానికి, మనము విమోచింపబడటానికి
దేవుని మహాకృపలో ముద్రింపబడటానికి దుష్ట కాలములో అంటున్నాడు. కనుక ఇందుకొరకు మనము గమనించాలి. ఇది ఒక గొప్ప పౌలు అనుభవాన్ని ఈ సంఘానికి దేవుడు పౌలు భక్తుడి ద్వారా పౌలు అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ప్రస్తుత కాలంలో కూడా మనము ప్రతి పరిస్థితులలో విమోచింపబడటానికి, పరిస్థితులను అధిగమించటానికి, జయించటానికి ఉపవాస దినాల్లో ఉపవాస శక్తి ఏ విధంగా తోడై ఉంటుంది, అది దాన్ని గొప్ప కార్యాలు దేవుని మహిమార్థం ఎలా నెరవేరుస్తాయి అనేది ఈ ప్రార్థనా దినం, ఉపవాస దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక అక్కడ రాసిన మాటలు మనం గమనిస్తే మనము ఏదైనా సలహా కానీ, ఉద్దేశం కానీ, నెరవేర్పు కానీ, మన యొక్క ఆలోచన కానీ, డౌట్స్ కానీ ఏవైనా ఉంటే వాటిని మనకన్నా ఎక్కువ అనుభవం గల వారితో షేర్ చేసుకొని వాటిని దాని యొక్క కంక్లూజన్స్ను మనం పొందుకుంటాం. కానీ గమనించాలి, ఇక్కడ పౌలు భక్తుడు తన యొక్క అనుభవం, ఆధ్యాత్మిక అనుభవము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అంటున్నాడు. అక్కడ వాటిని నేను మనుషుల వల్ల నేను పొందుకోలేదు, ఏ మనిషి దగ్గరికి కూడా నేను పోలేదు అంటున్నాడు. గమనించాలి, దేవుని అభిషేకము నేను దేవుని ద్వారానే, క్రీస్తు ద్వారానే నేను పొందుకున్నాను. తన మహిమను అన్యజనుల యొద్ద నేను ప్రచురం చేయాలని నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, తండ్రి అయిన దేవుడు అంటాడు. కనుక అక్కడ మనం గమనిస్తే పౌలు భక్తుడు ఆ యొక్క క్రీస్తు కాలంలోని అంశము మనం భావన గమనిస్తే అపోస్తులు అన్న మాట చాలా శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది. ఆయన దేవుని చేత సంధింపబడి, దేవుని చేత పిలువబడి, దేవుని నామంలో బాప్టిజం తీసుకొని దేవుని గొప్ప ఆ వెలుగును చూసిన తర్వాత ఆయన గమనించాలి, అంతకుముందు ఎలా ఉన్నాడు. 23-24 వచనాలు గమనిస్తే మనకు తెలుస్తుంది. గొప్ప సాక్ష్యం ఇది. ఉపవాస దినాల్లో దేవుని సాక్ష్యము, దేవుని యొక్క నడిపింపు చాలా ప్రాముఖ్యమైంది. అది పొందుకొని దేవుడు మహిమ పొందాలి, మనం పొందుకొని దేవుడు మహిమ పొందాలి అంటే ఈ అధ్యాయాన్ని మొత్తం చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, నేను యెరూషలేములోకి పోలేదు అంటున్నాడు, అంటే దేవాలయంలోనికి పోలేదు అంటున్నాడు. కానీ రెండవది, నేను అరేబియా దేశంలో దమస్కులో ఈ అనుభవాన్ని నేను పొందుకున్నాను అంటున్నాడు. రెండవది, నేను చాలా నన్ను ఆధ్యాత్మిక గురువులు ఇంతమంది ఉన్నారని చాలామంది చెప్పుకుంటుంటారు, కానీ నేను వాళ్ళని ఎవరిని కలవలేదు. నేను కలిసింది 3 సంవత్సరాలు, అంటే దేవుని చేత సంధింపబడి నేను 3 సంవత్సరాల తరువాత కేఫాను కలుసుకున్నాను అంటాడు. ఆయన ప్రభు సహోదరుడైన యాకోబును నేను చూచాను అంటున్నాడు. గమనించాలి, అంటే 3 years, అంటే దేవుణ్ణి సంధించిన తర్వాత మనము ఏం చేస్తామంటే దేవుని పాదాలని పట్టుకోవడం విడిచిపెట్టి మనుషుల్ని ఆశ్రయిస్తాం. మనుషుల్ని నమ్ముకుంటూ కంటే దేవుణ్ణి నమ్ముకుంటా ఎంతో మేలు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉపవాస దినాల్లో ఉపవాసం ఉంటున్న విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన పౌలు అనుభవములో నుంచి మనము ముందుకు కొనసాగాలి. దుష్ట కాలంలో విమోచింపబడ్డ అనుభవము. అందుకని ఈ అధ్యాయంలో చాలా మంచి ఉపదేశము మనతో మాట్లాడుతుంది, ఉపవాస దినాల అనుభవం. కనుక దేవుని మహాకృప అక్కడ రాసిన మాటలు గమనిస్తే మనం ప్రతి చిన్నదానికి మనుషుల మీద ఆధారపడతాం, ఫోన్ చేస్తాం, వాళ్ళని వీళ్ళని కనుక్కుంటాం. దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగటం విడిచిపెట్టి, మాట్లాడడం విడిచిపెట్టి, మన జీవితాల్లో సమస్య ఎంత తొందరగా తీరిపోతుంది, దేవుని పట్టుకుంటే సాల్వ్ అవుతుంది అన్న టెక్నాలజీలోనే ముందుకు వెళ్తున్నాం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు చాలా మంచి అనుభవాన్ని మనతో ఈ వాక్య రూపకంగా షేర్ చేసుకుంటున్నాడు. కనుక మనం గమనిస్తే మనుషుల
కొరకు మనం బ్రతుకుతున్నామా? దేవుని కొరకు బ్రతుకుతున్నామా? ఎవరి దయ మనకు అవసరమో, ఎవరిని మనం సంతోషపెట్టాలి, ఎవరి కృప మనకు కావాలి. కాబట్టి ఈ ఈ ఈ మాటలు అన్నీ మనము గమనిస్తే 15వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడుతుంది. తల్లి గర్భమునందు నేను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచిన అంటున్నాడు. అంటే దేవుని ఎన్నికలో మనము ఉన్నాము అంటే తల్లి గర్భంలో మనం ప్రవేశించినది మొదలే అక్కడి నుంచే ప్రారంభించబడుతుంది. మన ప్రతిష్ట, మన ప్రత్యేకత, నిష్ఠ గరిష్టతలు. నేను గమలియేలు పాదముల వద్ద నేర్చుకుంటున్నాను అంటున్నాడు. యూదా ప్రావీణ్యత, అక్కడ యూదుల యొక్క శ్రేష్టమైన నిష్ఠాగరిష్టత అక్కడ నేర్చుకున్నాడు. కానీ గమనించాలి, అవన్నీ క్రీస్తులో అవి వ్యర్థము అంటున్నాడు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క కృప చాలా ప్రాముఖ్యమైనది అంటున్నాడు. ఉపవాస దినాలలో మనం ఏమి ఎదురు చూస్తున్నాం? 10వ వచనంలో 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనటివి. ఈ పౌలు అనుభవంలో మనం ఉపవాస దినములలో దేవుని మహిమపరిచి, దేవుని సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకునేటప్పుడు దేవునికి మహిమకరంగా మన జీవితాల్లో దేవుని ఆత్మ సంబంధమైన మేళ్ళు, ఆశీర్వాదములను మనం పొందుకోవటానికి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మనుషుల దయను సంపాదించు కొనజూచుచున్నానా అంటాడు. అంటే మనుషుల దయ కొరకు నేనేమన్నా ప్రయాసపడుతున్నానా? రెండవది, ఎవరి దయ ఉండాలి అన్నది కన్ఫర్మ్ చేశాడు అక్కడ. నేను అనే మాట అక్కడ చాలా పర్టికులర్గా మాట్లాడుతున్నాడు. దేవుని దయ సంపాదించుకొన జూచుచున్నానా. మూడో మాట ఏంటిది అంటే మనుషులను సంతోషపెట్టకూర్చున్నాను. ఉపవాస దినాల్లో దేవుని మహాకృప. కాబట్టి అక్కడ మనం గమనించాలి, ఎవరి దయ చాలా ప్రాముఖ్యమైంది. ఎవరి దయ చాలా ప్రాముఖ్యమైంది, మనుషులదా దేవుందా అన్నది కూడా మనము అప్రోచ్ అయ్యే విధానాన్ని బట్టి చాలా జాగ్రత్తగా తెలుసుకోవచ్చు. మనము ప్రాముఖ్యత ఇచ్చే వాటిని బట్టి బాగా తెలుసుకోవచ్చు. చాలా మంది చాలా గొప్ప అనుభవాలు, గొప్ప నడిపింపు, గొప్ప ఫాలోయింగ్ ఉన్నోళ్ళు పెద్ద దేవుని యొక్క కృప ఆశీర్వాదాల్లో ఉండటాన్ని బట్టి వాళ్ళని ఫాలో అవుతుంటారు. ఇక్కడ గమనించాలి, నీవే నీ ఆత్మీయ అనుభవము గొప్పదిగా చేసుకోవాలి. దేవుని కొరకు గొప్ప నడిపింపు కలిగి ఉండాలి. దేవుడి చేత సంధింపబడ్డ నువ్వు తల్లి గర్భంలో ప్రవేశింపబడినప్పుడే నిన్ను ప్రత్యేకించుకున్న దేవుని అనుభవంలో నువ్వు వర్ధిల్లాలి. అంటే అక్కడ మళ్ళీ ఒకసారి చెప్పబడ్డ మాటలు మనం కానీ గమనిస్తే 3 సంవత్సరాల తరువాత నేను కేఫాను కలిస్తేనే అంటున్నాడు. అంటే ఆయన అనుభవం ఏంటిది అన్నది మళ్ళీ మనం ఒకసారి గమనిస్తే ఆ 23, 24 వచనాన్ని మనం చదువుకుంటే బాగా అర్థమవుతుంది. ఎంత బాగా అర్థమవుతుంది అంటే అక్కడ రాసిన మాటలు మనం గమనిద్దాం. మనుషులు ఏ విధంగా ఉంటారు, మనుషులలో ప్రత్యేకింపబడిన వారు దేవుని కొరకు ఎలా ఉంటారు అన్న వ్యత్యాసాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ వచనాన్ని గమనిద్దాం. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే ఏం వింటున్నాం? అనేకమైన మాటలు, చాలా మటుకు మనము కన్సర్న్ అయ్యేది, అప్రోచ్ అయ్యేది గొప్ప లోక సంబంధమైన ఫాలోయింగ్, అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఇవన్నీ లోక సంబంధమైన ఆధిక్యతలు ఉన్నాయి. వాళ్ళని మటుకు మనం ఫాలో అవుతుంటాం. కానీ గమనించాలి, ఈ దినము ఫాలో కావాల్సింది ఏంటిది అంటే క్రీస్తును తప్ప. ఈ అధ్యాయంలో చెప్పాడు, ఎంత త్వరగా మీరు తప్పిపోయారయ్యా, తిరిగిపోయారు. ఆ మాట 6వ వచనంలో ఉంది. అక్కడ రాస్తున్న
మాట మనం కానీ గమనిస్తే, మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అంటున్నాడు. ఎంత త్వరగా వాళ్ళు తప్పిపోతున్నారు అన్నది అక్కడ తెలియచేస్తున్నాడు. కానీ ఈ చదువుకున్న 23, 24 వచనాలు గమనిస్తే ఎలాంటి సాక్ష్యంలో నుంచి, ఎలాంటి జీవితంలో నుంచి అక్కడ యూదామతం అనేది శ్రేష్టమైనది. కానీ క్రీస్తు పిలుపులో ఇంకా అంతకన్నా అత్యధికమైన ఆశీర్వాదం ఉంది అని దాన్ని కూడా విడిచిపెట్టి క్రీస్తు కొరకు ఆయన అపోస్తులుగా నేను నిలబడ్డాను అంటున్నాడు. గమనిస్తే ఆ మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. అక్కడ 1వ వచనంలో మనము ఒకసారి గమనిద్దాం. యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడనుగా నియమింపబడిన పౌలను నేను. మాటలు మనతో మాట్లాడుతున్న ఆ మాటలు ఏంటివి అంటే, యేసుక్రీస్తు వలనను, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకనే మనం తన్ను తాను అప్పగించుకున్న అంటే దుష్టకాలంలో నుంచి మనం తప్పింపబట్టడానికి మన పాప విమోచన మనకు ఆ పాప విమోచన గావింపబట్టడానికి తాను తగ్గించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టాడు. ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన యెహోవా ఉన్నతమైన దేవుని వలన అపోస్తులుగా నియమింపబడిన పౌలు అంటున్నాడు. ఇది ఇలాంటి సాక్ష్యం ఉపవాస దినాల్లో దేవుని చేత, క్రీస్తు విమోచన చేత ఆ మృతులలో నుంచి లేపబడే అనుభవంలోనికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఈ కృపలో దేవుని సన్నిధి మనల్ని బహుగా, అందుకనే 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని అంటున్నాడు. దేవుడు మనల్ని పిలిస్తే మనం వెంబడించేది ఏంటిది అంటే లోకాన్ని, ఫాలోయింగ్ని, స్వస్థతలను, వాటి యొక్క గుంపులను, సమూహాలను మనం వెంబడిస్తున్నాం. అందుకని 7వ వచనంలో ఇంకో మాట గమనిద్దాం. క్రీస్తు సువార్తను చరుపగోరి మిమ్మును కలవరపరుచుతున్న వారు కొందరున్నారు. జాగ్రత్త. అంటే ఏంటిది అంటే పరలోకానికి వెళ్లకుండా అడ్డగింపబడుతున్న ఆ యొక్క భయంకరమైన నడిపింపులోంచి నిన్ను ఎవరు పిలిచారు? నువ్వు అంత త్వరగా తిరిగిపోతున్నావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను పిలిచారు. యేసు ప్రభువును నువ్వు ఫాలోగా అంటే మనుషులను ఫాలో అవుతా నాకు ఈ నడిపింపును, జ్ఞానమును అన్నిటిని బోధించిన వాడు ఈయననే అంటే మనుషుల్ని చూస్తున్నావా, దేవుణ్ణి చూస్తున్నావా? నువ్వు నేర్చుకున్నది ఏదైనా ఉంటే దేవుని వైపు తిరిగి పరలోకానికి వెళ్ళటానికి, మనిషిని చూస్తే ఎక్కడికి వెళ్తావు, దేవుణ్ణి చూస్తే ఎక్కడికి వెళ్తావు అన్న గ్రహింపు ఉపవాస దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించును గాక. మనము దేవుని కంటే మనుషులకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నాం ఈ ప్రస్తుత దినం. అందుకనే దుష్టకాలం ఏర్పడుతుంది. దాంట్లో నుంచి తప్పింపబడటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థన దినం, ఉపవాస దినం దేవుడు ఎవరిని సంతోషపెడుతున్నాం మనము అంటే మనుషులనా లేకుంటే దేవుణ్ణి సంతోషపెడితే దేవుని పిలుపును, దేవుని కొరకు అపోస్తలులను గాను, దేవుని కొరకు పరిచారకులు గాను, దేవుని కొరకు సేవకులు గాను, దేవుని కొరకు సువార్థికులు గాను, దేవుని కొరకు క్రీస్తు కొరకు సాక్షులు గాను ఉంటాం. మనం ఏం చెప్పుకుంటామంటే ముగించే ముందు ఫలాని సంఘం అని చెప్పుకుంటాం, ఫలాని సేవకుని పేరు చెప్పుకుంటాం. కానీ క్రీస్తు పేరు కంటే ముందు వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం. క్రీస్తు పేరు చెప్పకపోవచ్చు కూడా చాలా మటుకు, కానీ మేము చెప్తున్నాం కదా క్రీస్తు అనేటోళ్ళకు నేను చెప్పటం లేదు. కానీ గమనించాలి, ఈ జీవితము వాళ్ళతో కూడా ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుందా? క్రీస్తుని వెంబడిస్తే నువ్వు నడిపింపు పొందావు, జ్ఞానాన్ని పొందావు, ప్రాచీన స్వభావము విడిచిపెట్టలేకపోతున్నావా? ప్రాచీన స్వభావం వెళ్ళిన వారమై ఉంటున్నామా? దేవుని మహాకృపలో ఈ దినము
పరిశుద్ధ సన్నిధి మనల్ని ఎంత త్వరగా దాంట్లో నుంచి తప్పిపోతున్నామో తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది అంటున్నాడు. క్రీస్తు వలన మనం పొందుకున్న కృపలో నిలవలేకపోవటం. కాబట్టి రాకడ వరకు, ఎత్తబడే దినాల వరకు దేవుని మేఘారుడై ఆ యొక్క ఆ నడిపింపు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు అలాగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. మనుషులకు కాదు, మనుషుల యొక్క ఉపదేశాలకు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉపదేశానికి. తండ్రి అయిన దేవుడు నన్ను అపోస్తలుడుగా ఏర్పరచుకున్నాను, మొదటి వచనంలో మాట. పౌలను నేను అంటున్నాడు. మళ్ళీ 23-24 వచ్చింటే హింసించిన వాడు దేన్ని హింసించాలని వచ్చాడో దాన్ని మళ్ళీ ఫాలో అవుతున్నాడు, దాన్ని ప్రకటిస్తున్నాడు. అంటే దేవునికి మహిమ కలగాలి. అక్కడ మనము వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ఈ దినము మనల్ని బట్టి దేవుని మహిమపరిచే జీవితాలు మన తర్వాత చాలా ఉన్నాయి. అవి సంఘాల పేర్లు చెప్పుకుంటే, సేవకుల పేర్లు చెప్పుకుంటే సరిపోదు. అవి ఆ కాలానికి ఉంటాయో, వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలియదు. కానీ ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. ఆయన పేరు, అందుకనే నేను అనువాడను ఉన్నవాడిని అంటున్నాడు దేవుడు. కనుక నా ప్రియమైన దైవజనమా, దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే క్రీస్తుకు ప్రాముఖ్యత, ఆయన కృపకు, ఆయన మహిమకు మనము వారసులుగా భూమి మీద వర్ధిల్లాలి. అలాంటి కృప ఉపవాస దినాల్లో శ్రేష్టమైన పరిశుద్ధ జ్ఞానము, ఆత్మ నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదము, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ సన్నిధి ఉపవాస దినం ఆ యొక్క వర్షిప్ నైట్ని ముగించుకుందాం. ఏకీభవిద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ర మోహనోత్తర సర్వశక్తి మీకు ప్రేమ గొప్ప కనికరంగా అన్ని కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమవును గాక. వాక్యం హృదయంలో ముద్రించి జీవితంలో నెరవేర్చండి. నేను మమ్మల్ని నడిపిస్తున్న వారు గొప్ప శ్రమను, బాధను, హింసను అనుభవించి, కష్టమును అనుభవించి ఒక శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవంలో నిలబెడుతూ ఉన్నప్పుడు మేము మనుషుల వైపు చూడక ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఒక ప్రత్యేకమైన కృపను, ఆశీర్వాదమును పొందుకొని దేవుని మహిమపరచబడలుగా, దేవుని యొక్క ఆ దయను పొందుకునే జీవితాలుగా వర్ధిల్ల చేయండి. నేను మనుషులను నమ్ముకుంట కంటే వారు నమ్ముకుంటాం మేలని సెలవిచ్చిన మాట నేను జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి నేను మీ బిడ్డలుగా వర్ధిల్లటకు కావాల్సిన జ్ఞానోపదేశము విని గ్రహించి నెరవేర్చు కుమారులు, కుమార్తెలుగా తీర్చిదిద్దండి. విత్తబడ్డ వాక్యం హృదయంలో ముద్రించి జీవితంలో నెరవేర్చండి. వాక్యాహారం చేత తృప్తిపరచడానికి కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమవును గాక. వాక్యపు వెలుగులలో జీవితాలు నీ కొరకు రాబో తరము అత్యధికంగా దేవుని మహిమపరిచే బిడలుగా సాక్షార్థమైన నడిపింపు అలాంటిది అనుగ్రహింపబడినట్లు మాకు మీ కృపను అనుగ్రహించండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచినందుకు మరొకసారి కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ మమ్మల్ని సమీపించి మహింపరిచి ఆరాధించి పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చి మహిం పొందుము, దీవించి మమ్మల్ని మీరు మహిం పొందుము, మమ్మల్ని దీవించి ఆశీర్వదించము. చేసిన మేళ్ళన్నీ బట్టి కృతజ్ఞతలు. నీ సన్నిధి అడుగుల సమయం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపంతట్లో తోడైందండి. విద్య, ఉద్యోగం, లేకపోతే చేతి పని, కష్టార్థం ఆశీర్వించి దీవించండి. పరీక్షలకు సిద్ధపడుతున్న బిడలు, పరీక్షలు రాస్తున్న బిడలు, పరీక్షలు రాసిన బిడలు మీరు ఆశీర్వదించి దీవించండి. సమకూడు మేలు జరిగించండి. నీ సన్నిధి క్షేమం, ఆశీర్వాదం దయచేయండి. ఇలాగూ వాక్యము దర్శించి వీక్షిస్తున్న ప్రతి బిడను దర్శించి దీవించి ఆశీర్వదించండి. తిరిగి ఇలాగూ మనం సమీపించి మేంపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చండి. విజయాలు నడిపించండి. సమకూడు మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. వాక్కు చేత, ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత, ఆత్మ నడిపింపు చేత, విన విధేయతల చేత, భయభక్తుల చేత, ఎవరిని కూర్చున్న జ్ఞానం చేత
నింపండి ప్రభువా. ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. నీ కనికరము కృపక్షేమము ప్రభువా తోడుగా ఉంచండి. నాయనా నీ సహాయం మాకు దయచేయండి అంటున్న బిడ్డలు, మాకు దిక్కెవరు అంటున్న బిడ్డలు, కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు మీరు నాయనా మీరు దర్శించండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం, దయించి అగ్ని ఆత్మ వాక్కు చేస్తున్నాం. కన్నీళ్లు దాటిపోని దేవుడు, ప్రార్థన దాటిపోని దేవుడు ప్రభువా. ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, కన్నీళ్లు కారుతున్న బిడ్డలు మీరు నాయన కన్నీళ్లు తోర్చండి. బిడ్డల ప్రతి అవసరం అక్కర తీర్చండి. ఎరుకులు ఇబ్బందులను తీసివేయండి, సమకూడి మేలు జరిగించండి. ప్రార్థనా దినం, ఉపవాస దినం ప్రభువా దయించి అగ్ని ఆత్మ వాక్కుల బిడ్డలను ప్రతిష్ఠించండి. వాక్యపు వెలుగులలో జీవితాలను కుమారులు కుమార్తెలుగా ప్రకాశించేయండి, దీవించి ఆశీర్వదించండి. నాయన దుష్టకాలంలో విమోచింపబడటానికి నాయన క్రీస్తును సంతోషపరిచే నాయన దేవుని తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచబడాలిగా దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందమని, చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. లాగు మిమ్మల్ని సమీపించి మహిమపరచ పర్యంతం సమకూడి మేలు జరిగించండి, సంరక్షించి సరి సంఖ్యలో చేర్చండి. విద్యా ఉద్యోగం లేకపోతే చేర్పని, కష్టార్థం తలంపు క్రియ ఆలోచన నడిపింపంతట్లో తోడేనండి, సమకూడి మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులే చెప్దాం, ఆమేన్. దైవాశీర్వాదం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సాహసం తోడు నీడు కాదు. దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుణ్ణి సంతోషపరచు, దేవుని మహిమపరచు. ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడేండును గాక, ఆమేన్. చేతులే చెప్దాం, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినాహారం మా దయచేయండి, మా నస్తులను క్షమించిన ప్రకారం మరణం క్షమించు, వంశాల్లో తక్కింది తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము, కృమ్మరించుము దేవా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. దేవుని శుభములు, ఆశీర్వాదములు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక, సమకూడు మేలు జరిగించును గాక, వర్ధిల్ల చేయను గాక, శివశంకుల చర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక. దేవుని నామంలో మీకందరికీ వందనాలు. రెవరెండ్ డాక్టర్ ట్రిపాల్ సేవా పక్షంగా, అంశదాలయ పక్షంగా మీకందరికీ పోగొట్ట వందన. తిరిగి లాగు సమీపించి దేవునిపై మహిమపరచు, దేవుని స్తుతించి ఆరాధించు పర్యంతం దైవ సన్నిధి మనల్ని ఏలును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా.